ఈ పోలీస్ స్టేషన్ దగ్గర పొద్దుటి నుంచి నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి ఆళ్ల ఆంజనేయ రెడ్డి గారు దాదాపు 2 సార్లు ఎంపీపీగా జెడ్పీటీసీగా చేసినటువంటి సీనియర్ లీడర్ త్రిపురాంతకం నాయకుడిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వన్ సైడ్గా ఏదో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జి చెప్తాడు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు దాన్ని అమలు పరుస్తారనేటటువంటి విధంగా ఆయన్ని రోజంతా నిర్బంధించటం. రోజంతా ఎందుకు నిర్బంధించారని మేము వచ్చి చూస్తే ఎవరో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా, ఇంకొకటి హత్యాయత్నం చేశారని. హత్యాయత్నం చేశాడు అని చెబుతున్నటువంటి వ్యక్తికి కానీ లేదా ఎవరి మీద అయితే దాడి చేశారని చెప్తున్నారో విక్టిమ్కి కానీ చిన్నపాటి ఘాటు కాదు, గీత కూడా లేదు. మరి ఏ విధంగా కేసు రిజిస్టర్ చేస్తారు? ఏ విధంగా ఎంక్వైరీ లేకుండా చేస్తారు? ఏ విధంగా ఎవరు చూసినటువంటి వ్యక్తులను కూడా ఎంక్వైరీ చేయకుండా, సాక్షులు లేకుండా ఒక ఓసీ సామాజిక వర్గం వ్యక్తి పైన ఎంపీపీ, మా ముఖ్యంగా త్రిపురాంతకం మండలంలో ఎంపీపీ వీరి అభ్యర్థి 18 మందికి 18 మంది ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు. ఏ విధంగా తెలుగుదేశం గెలుస్తుంది? ఏ విధంగా తెలుగుదేశం గెలవదు. కాబట్టి ఒకరికి కండ వేశారు, రీసెంట్గా ఒక ఎంపీటీసీకి ఇన్ఛార్జ్ ఎంపీపీ చేశారు. అదే కొనసాగించుకోవాలి అంటే ఎవరిని కూడా ఎలక్షన్స్కి రాకుండా వారిని భయభ్రాంతులకు గురి చేయాలి. దానిలో భాగంగానే పెద్దవాడైనటువంటి సీనియర్ నాయకుడైనటువంటి ఆళ్ల ఆంజనేయ రెడ్డి గారి మీద కానీ కేసు పెట్టి ఆయన్ని లోపల కానీ వేస్తే భయపడి మిగిలినటువంటి ఎంపీటీసీలు ఎవరు కూడా రాకూడదు, రారు అనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశంతో పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది నిజంగా ఇది ఒక తప్పుడు సంస్కృతి. ఈ సంస్కృతిని ఈ ఎర్రగొండపాలెంలో కొనసాగిస్తున్నటువంటి ఇన్ఛార్జి గారు రాజకీయంగా ఎంత దిగజారి వారు ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. ఈరోజు మీరు ఎట్లా గెలుస్తారు? మీరు గెలవడానికి కారణం ఏంటి? మీకు ఎవడన్నా ఒక్క ఎంపీటీసీ ఉన్నాడా? ఒకవేళ మీరు ఉన్నటువంటి వాడిని లాక్కోవాలి అని అనుకుంటే ఈ ఎలక్షన్స్ ఎందుకు? ఈ అడ్డగోలు పంచాయతీలేంటి? ఇట్లా కుటుంబాలను నడి రోడ్డు మీదకి ఈడ్చి ఈ గందరగోళం సృష్టించడం ఏంటి? రాజకీయం అంటే ఇదేనా? ఈ విధంగానే మోసం చేస్తూ ప్రజల్ని మీరు కాలాన్ని గడిపేస్తారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంది మీద కేసులు? గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి విష సంస్కృతి ఎర్రగొండపాలెంలో లేనే లేదు. ప్రతి ఒక్కరు కూడా సామరస్యంగా ఆ ఎలక్షన్స్ చేసుకున్నామా, తర్వాత అందరం కలిసి ఉన్నామా అనే విధంగా ఉండేది. ఇతను వచ్చిన తర్వాత చిచ్చులు పెట్టడం, ఇలాంటి దుర్మార్గపు రాజకీయం చేయటం, ఈ విధంగా అక్రమ కేసులు కట్టడం, దానికి ప్రతి ఒక్కరిని పోలీసులతోటి బెదిరించడం. రీసెంట్గా పుల్లల చెరువులో చిన్న చిన్న కేసులకి పోలీస్ స్టేషన్కి పిలిచి 50-55 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని చెయ్యి చేసుకొని కాళ్లతో తన్నినటువంటి సంఘటనలు, ఎస్టీలని చూడకుండా కూడా వారి మీద కాలు చేతులతోటి దాడి చేసినటువంటి సంఘటనలు, ఒక చిన్నపాటి ఒక వాము దగ్గర 55 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పిలిచి కొట్టటం. ఇక్కడే గంగపాలెంలో ఒక చిన్న బొంకు వేసుకుంటే ఇక్కడ ఎస్ఐ గారే సెక్యూరిటీని పెట్టించి మరి అక్కడ ఒక జేసీబీ తోటి ఆ బొంకుని దాని లోపల ఉన్నటువంటి సామాన్లు మొత్తాన్ని కూడా తునాతునకలు చేయడం. ఏంటిది? ఎవరిని చూసుకొనిది? ఎందుకు ఇంత వన్ సైడ్గా వెళ్ళిపోతున్నారు? అంటే ప్రజల్ని రక్షించడమా లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమా మీ యొక్క బాధ్యత? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఈ విధంగా ప్రజల మధ్యలో చిచ్చు పెడతా ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీకే వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉంటుంది. ఆళ్ల ఆంజనేయ రెడ్డి గారికి జరిగినటువంటి ఈ యొక్క సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. 2.5 సంవత్సరం అతను ఎక్కాలి. అతను అడ్డుకోవడానికి మీకేం హక్కు ఉంది? 2.5 సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అతన్ని ఎంపీపీగా అనౌన్స్ చేసింది. 18 మంది ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఓటేసుకుంటారు. ఈ దుర్మార్గం ఏంటి? పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసి ఈ రకమైనటువంటి దాడి చేయడం ఏంటి? ఏముందని చెప్పేసి దాడి చేశారు. ఎస్సీ ఎస్టీల్ని దూషించినట్టుగా మీ దగ్గర ఏమన్నా వీడియో ఉందా? ఎవరన్నా మీకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి తప్ప ఆ చూసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ఏమీ లేకుండా అడ్డగోలుగా కేసులు కట్టడం,